30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనాను చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయిపోయాను. ఇక్కడ చూద్దాం, భలే ఉందండి. అందుకు ఆ మనుషులు ఏం చేశారంట, దేవుని పద్ధతి విషయంలో కానీ మరి ఏ విషయంలో అతన్ని కనుగొనలేము. కాబట్టి ఏం చేశారు, రాజు దగ్గరికి వచ్చి ఏమన్నారు, చిరంజీవి అంటున్నారు. చిరంజీవి అంటే మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ కాదు అక్కడ అర్థం కదండి. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడని అర్థం. అసలు అది దానికి ఉన్న అర్థం అది. చిరకాలం జీవించేవాడు రాజు అని చెప్పి రాజుకు నమస్కారం కొట్టి ఏమంటున్నారు, ఇప్పుడు ఈ దానియేలు దేవుని విషయంలోనే మనం పట్టుకోగలం, కాబట్టి దేని విషయంలో మనకు దొరకడు. కాబట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా మనం పట్టుకోవాలంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు అతన్ని చెప్పండి, దేవునికి వ్యతిరేకంగా ఒక శాసనాన్ని మనము పుట్టించాలి అని చెప్పి ఏం చేశారు, సందడి చేసి 30 రోజుల వరకు ఒక శాసనం రాశారు. ఏంటంటే